ఫోకస్ చేయాలి అంతే. యనమల రామకృష్ణుడు పేరు కానీ ఇది నేనైతే మామూలుగా రోజు సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తుంటాం కదా, అసలు గవర్నర్ ఆలోచనే రాలేదు వీళ్ళకి. ఎందుకంటే ఎవరనేది ఇప్పుడు క్రిందసారి ఇదివరకు మాత్రం వచ్చేది పద్దాకా, ఇది 2014-19లో మోత్కుపల్లి పేరు పద్దాక కనబడేది. మోత్కుపల్లికి ఇచ్చేస్తున్నారని చెప్పి ఇంకో 5 నిమిషాల్లో తెలిసిపోతుంది, ఇంకో 10 నిమిషాల్లో ఆయన కూడా అంత రెడీ అయిపోయాడు, దానికి తగ్గట్టుగా ఆహారం కూడా మార్చుకున్నాడు. తీరా చూస్తే రాలేదు ఆయనకి. అప్పుడు అక్కడ జరిగినటువంటిది, ఎందుకంటే ఆంధ్రాలో ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణలో ఆయనకి ఇష్టం ద్వారా బ్యాలెన్స్ చేయబోతోంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇక్కడ నష్టపోయింది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం. హరిబాబుకు ఉంది, ఇప్పుడు ఇంకొకరికి ఇవ్వదలుచుకుంటే ఆంధ్ర ఇంకొకరికి ఇవ్వచ్చు కదా గవర్నరు, ఇవ్వలేదు వాళ్ళు, తెలుగుదేశానికి ఇచ్చారు. ఇంకోటి తెలంగాణ ఒకటి నష్టపోయింది అనుకోవాలి, బండారు దత్తాత్రేయ ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు, ఆయన ప్లేసు ఇప్పుడు ఇంకొకరికి ఇచ్చేశారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ గవర్నర్లో ఒకళ్ళు లాస్ అయ్యారు, అది తెలుగుదేశానికి ఇచ్చారు. వాళ్ళ అడ్వాంటేజ్ని వాళ్ళు తీసుకోకుండా, అది ఇక్కడ లెక్క. ఒక రంగా రాజు గారి లెక్క అనుకోవాలి అయితే, చాలా అద్భుతమైన లెక్క. వరరామయ్య గారి పేరు ఇవన్నీ వీళ్ళు కావాలని వాడుతుంటారు అంతే. ఆయనకి అంటే దళితుడికి అన్యాయం చేశారని చెప్పింది. ఇప్పుడు ఆయనకి రాజ్యసభ అప్పుడు అంతే డ్రామానే కదా నడిచింది, ప్రచారం అంతా మించేం లేదు పాపం ఆయనకి. అయితే వాళ్ళ అబ్బాయికి దక్కడం అదృష్టం రకంగా, ఎమ్మెల్యే అయ్యాడు కదా అతను. అంటే ఆ లెక్కలో చూసినా ఈ వీళ్ళ అమ్మాయికి కూడా ఇచ్చారు కదా మొన్న, అశోక్ యనమల రామకృష్ణ గారు కూతురికి కూడా ఇచ్చారు కదా, కూతురికి ఇచ్చారు, ఆమె కూడా ఎమ్మెల్యే కదా ఇప్పుడు. అదే రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు గారికి ఆ పదవి ఇవ్వడం, అది కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం. దాదాపుగా